మొన్న కాలీఫ్లవర్ కస్ట్ పిజ్జా కాస్కో నుంచి తెచ్చాను కదా! ఎలా వచ్చిందో చూడండి. దీని మీద ఆల్రెడీ చీజ్ బ్లెండు, ఆనియన్స్, పెప్పర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్లో ఉన్న కొన్ని పెప్పర్స్ అండ్ పైనాపిల్ ముక్కలైతే వేశాను. దీని మీద చీజ్ కొంచెం బానే ఉంది కాబట్టి నేనైతే వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత నేను ఓవెన్‌ని ప్రీ హీట్ చేశాను 425 ఫారెన్‌హీట్ దగ్గర. నెక్స్ట్ నా దగ్గర ఉన్న పిజ్జాని క్లే ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం రెగ్యులర్ పిజ్జాతో పోల్చుకుంటే కాలీఫ్లవర్ కస్ట్ పిజ్జా కొంచెం హెల్తీగా ఉంటుంది. తర్వాత ఓవెన్‌లో కుకింగ్ టైం అయితే సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ సెట్ చేసుకున్నాను. నేను ఎక్కువగా ఈ కాలీఫ్లవర్ కస్ట్ పిజ్జాని బయట స్టోర్‌లో తింటాను. కానీ ఈసారి కాస్కోలో ట్రై చేద్దాం, ఎలా వచ్చిందో చూద్దామని చెప్పి తీసుకొచ్చాను. తర్వాత పిజ్జా అయితే 15 మినిట్స్‌లో బాగా మంచిగా బేక్ అయింది. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం? బేక్ అయిన తర్వాత ఇంకా 2 మినిట్స్ అట్లానే ఉంచితే ఇంకా మంచిగా బేక్ అవుద్దని అలానే ఉంచాను. మనకు కావాల్సిన పిజ్జా అయితే 15 మినిట్స్‌లో రెడీ అయిపోయింది. చూడడానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే అమేజింగ్‌గా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.